ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే భక్తులందరికీ ఒక శుభవార్త ఏంటిదంటే జాన్ 2 నుంచి మనకి ఫ్రీ దర్శనాన్ని అలో చేస్తున్నారనమాట. ఎవరైతే ప్లానింగ్‌లో ఉంటారో ఫ్రీ దర్శనం వెళ్ళాలి అని అలిపిరి మెట్ల ద్వారా మీరు వెళ్ళొచ్చనమాట. ఎలాంటి టోకెన్స్ అనేది ఇవ్వడం లేదు. సర్వదర్శనం టోకెన్స్ అనేది జాన్ 9th, 10థ్‌కి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుంది. అప్పుడు మీకోసం నేను ఒక వీడియో చేస్తాను. మీ అందరికి ఒక న్యూస్ చెప్పాలండి. బయట పోర్ట్రేట్ అవుతుందా? టీటీడీ మేనేజ్మెంట్ విఫలం అవుతుందని. లేదండి, టీటీడీలో చిన్న టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల 10 AM రావాల్సింది 1 AM వచ్చేసరికి భక్తులందరూ కూడా కొంచెం తడబడడం వల్ల, చాలామంది వెయిటింగ్‌లో ఉండడం వల్ల కొందరికి ప్రాబ్లమ్ అయింది. అది అంతవరకే అండి. ఎందుకంటే మనం దేవుడిని చూడడానికి వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టినా కూడా మనం దేవుడిని దర్శనం చేసుకొనే రావాలి. అది మన కల్చర్. అందుకే నేను చెప్తున్నాను, ఏ ఛానల్ వాళ్ళైనా టీటీడీ గురించి రాంగ్‌గా పోర్ట్రేట్ చేస్తే దాన్ని మీరు ఫాలో చేయకండి. ఎందుకంటే అలా ఫాలో చేస్తే మనల్ని మనమే అవమానించుకున్నట్టు. ఎందుకంటే అది హిందూ దేవాలయం. మనం గౌరవించాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మన కోసం వెయిట్ చేస్తుంటాడు. మనం అలాంటి ఆ దేవుడి కోసం ఒక 3 గంటలైనా, 4 గంటలైనా, 20 గంటలైనా, 30 గంటలైనా మనం వెయిట్ చేయలేమా? ఆయన దర్శనం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడతాం దర్శనం కోసమని. అక్కడికి వెళ్ళేసరికి మనకు హడావిడి మొదలవుతుంది. ఎందుకండి హడావిడి? మనం నిదానంగా వెళ్ళి దేవుడి దర్శనం చూసుకొని నిదానంగా బయటికొద్దాం. అంతేకానీ మీడియా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని దయచేసి నమ్మకండి. మీ భక్తులకు ఏదైనా ప్రాబ్లమ్ అయిందా? టీటీడీ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. లేదు అని అనుకుంటారా? నాకు కమెంట్ చేయండి. మీకేదైనా ప్రాబ్లమ్ అయిందా? మీకేమైనా దారి తెలియట్లేదా? టికెట్స్ విషయంలో కానివ్వండి, దర్శనం టైమింగ్స్ విషయంలో కానివ్వండి, టోకెన్స్ విషయంలో కానివ్వండి, సిఆర్ఓ ఆఫీస్ విషయంలో కానివ్వండి, బసెస్, ట్రైన్స్ గురించి కానివ్వండి, నాకు కామెంట్ చేయండి. నేను మీకు దగ్గరుండి సహాయం చేస్తాను. ఇది నా ఛానల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. కానీ టైమింగ్ వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు మార్పు చెందుతుంది. దానికి మీరు డిసప్పాయింట్ అవ్వకండి. దయచేసి ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్, ఒక షేర్ కొట్టి నాకు కమెంట్ చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్క కమెంట్కి నా రిప్లై ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.